భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లోని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పడంతోనే సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీని తలపెట్టారన్నారు. లేకపోతే ఇటువంటి కార్యక్రమం ఉండేది కాదని ఎంఆర్ఓ సభలో చెప్పడంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. ఎమ్మెల్యే చెప్తేనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతారా లేకపోతే పెట్టరా అంటూ నోరు వెళ్లబెట్టారు. ఎంఆర్ఓ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒక మాట మీకు గుర్తు చేయదలుచుకుంటున్నాను. గత డెవలప్మెంట్ భాగంగా మన గౌరవ అంజనాపురం గ్రామంలో పంచాయతీ మీడియా ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. రేషన్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది. కార్డు రాగానే వెంటనే లబ్ధిదారుడు మీ సేవలో ప్రింట్అవుట్ తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ కార్యక్రమం ఎవరికి తెలవట్లేదు. ఇది ఒక మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అని గౌరవ శాసనసభ్యులు మీడియా ద్వారా ప్రభుత్వానికి